సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. యువత స్వామి వివేకానంద బోధనల నుండి స్ఫూర్తి పొందాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో యువజనోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఎందుకంటే స్వామి వివేకానందని యూత్కి ఐకాన్గా చేయడం జరిగింది కాబట్టి మన ప్రతి సంవత్సరము కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని యువకులు ఏ రకంగా ఉండాలి, వాళ్ళు జీవితంలో పెద్దవాళ్ళుగా ఎదగడానికి ఒక డిసిప్లిన్తో కూడా లైఫ్ కనుక జీవించినట్లయితే మరి ఎలా ఉంటారనే దానికి మన యొక్క స్వామి వివేకానంద జీవిత చరిత్ర ఒక తాత్కాలం. స్వామి వివేకానందుడు చిన్నప్పటి నుంచి కూడా మరి చాలా పేదరికంలో పుట్టినటువంటి వారు అయినా వారికి ఎన్నో రకాలైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ, అలాగే తల్లిదండ్రులు చిన్న వయసులో కోల్పోయినప్పుడు ఏదైతే సూక్తులు చెప్పాడు, మూఢనమ్మకాలు కాకుండా ఆధ్యాత్మికంగా ఏమవుతుందంటే, మనం ఈ మధ్య కొంతమంది సాధువు పేరుతో రకరకాల పేర్లు చెప్పేటువంటి అంశాలు వేరు. ఆధ్యాత్మికంగా కూడా మీరు గడికపాటి నరసింహరావు గారి గురించి వినే ఉంటారు. ఆయన మాటల్లో ఆధ్యాత్మికతలు కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కలుపుతున్నారు. అంటే ప్రజలకి ఏం కావాలి, దైనందిన జీవితంలో ఎలా మెలగాలి, ఎలా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి, కష్టాలు ఇబ్బందులు వస్తే ఎలా అధిగమించాలనేటువంటి చెప్పారు. సో ఏ ఒక్క దేశమైనా, రాష్ట్రమైనా, జిల్లా అయినా, ఫ్యామిలీ అయినా అక్కడ ఉన్న యూత్ ఎంత బాగా డెవలప్ అయి ఉన్నారు, ఏ పని చేస్తున్నారో, వారు ఎంత హెల్తీగా ఉన్నారు, ఎంత మంచి ఆలోచనలతో ఉన్నారో, పని చేస్తున్నారో, దాన్ని బట్టే ఆ ఒక్క ఫ్యామిలీ కానీ, డిస్ట్రిక్ట్ కానీ, స్టేట్ కానీ, నేషన్ కానీ డెవలప్ అవుతుంది. సో దానికి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా యూత్ కంటూ సెపరేట్గా యూత్ పాలసీ పెట్టి వారి యొక్క డెవలప్మెంట్ కోసం జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా గత 40 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. యువత స్ఫూర్తి పొందాలి, యువత కష్టపడాలి, యువత చదువుకోవాలి, యువత వ్యాయామం చేయాలి, దేశానికి ఉపయోగపడాలి అనే విధంగా సూక్తిని ప్రబోధించినటువంటి స్వామి వివేకానంద గారిని యూత్ ఐకాన్గా పెట్టడం చాలా మంచిది. వారి సూక్తుల ప్రకారం ఈరోజు మన ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక MSME పార్క్ ఏర్పాటు చేయాలి. ప్రతి యువత కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా రావాలి. వారు ఉపాధితో పాటు 10 మందికి ఉద్యోగాలు కూడా కల్పించాలి అనేటువంటిది మన ప్రభుత్వ నిర్ణయం. భవిష్యత్తులో ఫెర్టిలిటీ రేటు తగ్గటం, అందువల్ల భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోయేటువంటి ఆందోళన ఉంది. దీని పట్ల మన ముఖ్యమంత్రి గారు తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ని ఒక సవాల్గా స్వీకరించి భవిష్యత్తులో పాపులేషన్ మేనేజ్మెంట్లో జనాభా పెరిగే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా యువత సంఖ్యను తగ్గకుండా చేసుకోవాల్సిన విధంగా ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. యువత ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని, దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే దానిలో ముందుంటుందని తెలియజేసుకుంటూ, భారతీయ గత కొన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. సుమారు 2,800 కోట్ల పైన ఫీజు బకాయిలు పెట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పండగ కానుక పాత బకాయిలన్నిటినీ నిన్న మన ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇందులో ఫీజు రియంబర్స్మెంట్ కూడా మనం విడుదల చేశాం. అంతేకాకుండా చాలా కాలం చేయటువంటి పోలీసులకు సంబంధించిన సరెండర్ లీవ్స్ కావచ్చు, పాత పెండింగ్ బిల్స్ ఎదురు చూస్తున్న అన్నింటినీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ సమీక్ష చేసి విడుదల చేసినందుకు మన ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, ఉద్యోగులకు కూడా రావాల్సినటువంటి బకాయిల్ని విడుదల చేయడం, CPS పెండింగ్ పేమెంట్స్ కూడా ఇవన్నింటినీ కూడా రిలీజ్ చేయడం కూడా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం తెలియజేసుకుంటూ ఈరోజు
నగరంలోని శ్రీ సరస్వతి విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దమ్మచల్ల జనార్దన్, నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. I am amazed by whatever I have seen. చాలా బాగా చేశారు మీరందరూ. Keep up the good spirit and I hope to keep coming back again and again and seeing more of your performances. Best of luck. Study hard, play harder. So play hard, don't forget to play hard, make noise, play hard, be naughty. That's what you will remember in your life. మర్చిపోకుండా మీరు ఆడాలి, బాగా ఆడుకోవాలి, బాగా ఎంజాయ్ చేయండి, కానీ లాస్ట్ లో చదువుకోవాలి కూడా. వాట్ యు ప్లే, మేక్ మెమరీస్ విత్ వాట్ యు ప్లే, మేక్ మెమరీస్ విత్ బీయింగ్ నాటీ. వెన్ యు గ్రో అప్ యు విల్ రిమెంబర్ దట్ ఎడ్యుకేషన్. 2017లో దగ్గర రోజు ఉండే పరిస్థితుల్లో 350 మంది ఉన్నారు. అయినా కూడా పట్టుదలతో కష్టపడి ఈరోజు 5500 మంది ఈ జూనియర్ కాలేజ్ కానీ అందరూ కూడా ఉన్నారు అంటే ఆయన పట్టుదల అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన కృషి ఈరోజు ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది పేరెంట్స్, ఇంత హడావుడి ప్రోగ్రామ్, యాన్యువల్ ప్రోగ్రామ్స్ మేము కూడా చదువుకునేటప్పుడంతా మేము చూసాం. కానీ ఇంత భారీ ఎత్తున ఇంతమందిని పిలిచి ఈ విధంగా చేయటం అనేది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉందనేది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు రమణారెడ్డి గారు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు కూడా వచ్చి ఒక డిసిప్లైను, ఒక క్రమశిక్షణగా వాళ్ళ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవన్నీ కూడా చూడండి. అందుకే మనం కూడా గవర్నమెంట్ తరఫున కూడా మన పేరెంట్స్ తోటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా కలిపి ఆ రోజు మీటింగులు పెట్టి పేరెంట్స్ అందరూ చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన పిల్లలు కూడా అందరూ కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఫ్యూచర్కి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. మంచి డిసిప్లిన్లో చదువుకోండి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరందరూ కూడా బాగా చదివి ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తండి, మీ కుటుంబం తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మళ్ళా రమణారెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కటి స్టార్ట్ చేసి మన డిగ్రీ అయిన మళ్ళీ ఇంజనీరింగ్ కూడా ఇన్స్టిట్యూషన్ పెట్టుకునే విధంగా పైకి ఎదగాలి. మంచి మార్గంలో ఇన్స్టిట్యూషన్ మంచి పేరు రావాలని చెప్పి ఈ సందర్భం మీ అందరికి కూడా తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఎక్కువసేపు ఉండేవాడిని. పోయినసారి రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు రమణారెడ్డి గారు. ఆ రోజు నేను వేరే ప్రోగ్రాముల వల్ల వెళ్ళలేకపోయా. మళ్ళా ఈ రోజు కూడా వెళ్తే బాగుంటుంది. జల్సా 4 నెక్స్ట్ ఇయర్ మన గణేష్, శంకర్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ చాలా చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, బాగుంటే కుటుంబం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలో కూడా మీకు ఏం అవసరాలు ఉన్నా కూడా మా ఆఫీస్కి కూడా రండి. మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం చేసేదానికి. ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా విద్యార్థుల పట్ల ఏ విధంగా మంచి ఉత్తీర్ణులు కావాలి, 20 లక్షల జాబ్స్ ఇప్పించాలనే ఉద్దేశంతో వారు చేసి ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా కళ్యాణ్ చక్రవర్తి, ఆనంద్ నియమితులయ్యారు. ఒంగోలులోని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రిపాటి అర్జునరావు చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కాపు ఫెడరేషన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఈరోజు రాష్ట్ర కమిటీ ఆఫీసులో నెల్లూరు జిల్లా వాస్తవ్యులకు నెల్లూరు జిల్లా బాధ్యతలు ఇవ్వటం జరిగింది. వారిలో తాళ్ళూరి కళ్యాణ చక్రవర్తి గారికి జిల్లా ప్రెసిడెంట్గా ఆయన్ని ఎన్నుకోవటం జరిగింది.
అదేవిధంగా ఆనంద్ గారికి ఆనంద్ గారికి జనరల్ సెక్రటరీగా పాత నెల్లూరు జిల్లా మొత్తానికి ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళిద్దరూ ఒకరినొకరు సమన్వయపరుచుకొని నెల్లూరు జిల్లా మొత్తం ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కాపులందరినీ ఏకం చేసి ఒక తాటిపై తీసుకొచ్చి రాష్ట్రానికే తలమానికంగా చేయగలరని భావిస్తూ వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. అవన్నీ కూడా మీకు ప్రెస్ మీట్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా తాలూరి కళ్యాణ్ చక్రవర్తి గారిని, అలాగే జనరల్ సెక్రటరీ గారిని పాడే ఆనంద్ గారిని కూడా నియమించడం జరిగింది. సో ఈ రోజు నుంచి కూడా నెల్లూరు జిల్లాలో కాపుల సమస్యల మీద కానీ, కాపుల యొక్క అభ్యున్నతి మీద కానీ, కాపులకి రావాల్సిన పథకాల విషయం మీద కానీ, ఇంకో విషయాలన్నింటి మీద కూడా ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారని మేమందరం కూడా మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు వాళ్ళిద్దరికి కూడా నియామక. కళ్యాణ్ చక్రవర్తి, నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. నాకు ఈరోజు గౌరవంగా గొర్రెపాటి అర్జున్ రావు గారు, అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కత్తి చెన్నకేశ్వర నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని నాతో పాటు నా స్నేహితుడు ఆనందరావు నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చారు. నాతో పాటు నా స్నేహితుడైన ఆనంద్కి కూడా ఒక జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు నెల్లూరు జిల్లాకి. మేము ఆ పదవిని సక్రమంగా నిర్వహించి ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున మా గొర్రెపాటి అర్జున్ రావు గారు జాతీయ అధ్యక్షులు, ఆయన ఒక పదవిని నాకు అలంకరించారు. నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా ఆ ఒక పదవిని నాకు అనుసాదించారు. 100కి 200% న్యాయం చేసేదానికి నా ప్రయత్నం ఎల్లవెల్లా ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రోద్బలం నాకు సంపాదించి ఇది చేస్తారని, అదేవిధంగా మా కళ్యాణ్ చక్రవర్తి గారు నాతో మేమిద్దరం అనుసంధానం చేసుకొని నెల్లూరు జిల్లా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు అభివృద్ధి, కాపుకి అట్లాగే కాపు, ఒంటరి, బలిజ అందరినీ కలుపుకొని ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేస్తామని అనివేళ ఆ విధంగా కృషి చేసేదానికి నేను ప్రయత్నం మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఆయన మీద కక్ష సాధింపుగా జగన్ గారు ఏమన్నారంటే, ఆయన తెలంగాణ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చాడు, ఆయన సప్త సముద్రాల్లో దాగి ఉన్నా కానీ ఆయన్ని పట్టుకొచ్చి ఆయనకి ఇది చేస్తాను అని ఏదో చేస్తాను అన్నాడు. ముందు ఈయన సంగతి చూసుకోమని 37 ఈడీ కేసులు ఉన్నాయన, ఆయనకంటే ఈయన నేరస్తుడా? వీళ్ళు ఉద్యోగస్తుల్ని, కాపు ఉద్యోగస్తుల్ని ఆడుకుంటున్నారు. కమ్మలు వస్తే కాపుల మీదే దండయాత్ర చేస్తారు, రెడ్లు వస్తే వాళ్ళ దాష్టికం చూపించేది కాపులమే. అన్యాయంగా బలవుతున్న వారు మధ్యలో కాపులే. సుబ్బారాయుడు కాపు అవటమే ఆయన చేసిన నేరం. అదే ఏ రెడ్డో కమ్మ అయితే ఆయన జోలికి పోయే దమ్ము వీళ్ళకి ఎవరికన్నా ఉందా? ఖబర్దార్, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళా సినిమా యాక్టరు మహిళలను ఉద్దేశించి 31st నైటు మహిళలు రేతుళ్ళు తిరగడం మంచిది కాదు, గంజాయి తాగినోళ్ళు ఉంటారు, సారాయి బ్రాందీలు తాగినోళ్ళు ఉంటారు, ఆడవాళ్ళకి రక్షణ కరువు అవుతుంది, విడి రోజుల్లోనే పోలీసు బలం చాటడం లేదు, ఇలాంటి టైంలో మహిళలకు రక్షణ ఉండదు అని ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి అనే మున్సిపల్ చైర్మన్ ఆ అమ్మాయిని వినరాని పదజాలంతో దుర్భాషలాడారు. కారణం ఏమంటే ఆ అమ్మాయి బలిజ కులస్తురాలు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నా కొడుక్కి బలిజలంటే చిన్న చూపుగా ఉన్నది. అయితే ఇది ఈ ఎల్లకాలం చెల్లదు. పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తున్నాం,
ఇలాంటి సంఘటనలు మీరు దృష్టికి తెస్తే మీరు ఊరుకోవద్దు. ఏడుకొండలపాడు సమీపంలోని శ్రీ హర్షిని విద్యా సంస్థల నందు పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్తో పాటు కళాశాలతో ఆయన నడిపిన IOM సంస్థతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాధారణ వ్యక్తిగా తన వృత్తిని ప్రారంభించిన గోరంట్ల రవికుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి అభిమానాలు పొందుతూ ఉన్నత శిఖరాలను అందుకున్నారని కొనియాడారు. ఆయన వద్ద విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గోరంట్ల రవికుమార్ విద్యారంగంతో పాటు రాజకీయ రంగంలో రాణించాలని వారు ఆకాంక్షించారు. ఆ రోజుల్లో ఫ్రీగానే చెప్పేవాడు. పేద విద్యార్థులు అందరూ చదువుకోవాలనే ఆకాంక్ష అప్పటి నుంచి ఉంది. పెద్దలంటే గౌరవం ఉంది కూడా సార్. ఎందుకంటే ఒకసారి సార్ దగ్గరికి వేరే సార్లు ట్యూషన్ చెప్పడానికి మాకు వచ్చి సింహారెడ్డి సార్ శిష్యులు మేము మా బ్యాచ్ మొత్తం సార్ చాలా రుణపడి ఉన్నాం. అప్పట్లో మ్యాథ్స్ చాలా కేర్ఫుల్, చాలా స్లోగా నిదానంగా చెప్పేశారంటే మాకు అప్పట్లో ఈ రవికుమార్ సారే చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా క్లాస్ జరిగేటప్పుడు కూడా చాలా నీట్గా ప్రశాంతంగా ఎవరు అక్కడే మాట్లాడకుండా ఉంటారు, అంత జాగ్రత్తగా బాగా చెప్తాడు. సరే సార్ గురించి చెప్పాలంటే ఈ టైం సరిపోదు. సార్ చాలా ఫస్ట్ నుంచి కూడా నమస్కారం. ఈరోజు ఏడుకొండలపాడు శ్రీహర్షిని కాలేజీలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాం. 1994 నుండి 2024 వరకు ఈ విద్యారంగంలో 30 సంవత్సరాలుగా లెక్చరర్గా, IOM సంస్థ అధినేతగా, శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్గా 30 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఉన్నాము. ఈ 30 సంవత్సరాల నుంచి నా దగ్గర చదువుకున్న పిల్లలందరినీ, పూర్వ విద్యార్థులందరినీ ఒక సమ్మేళనం ద్వారా ఏకీకృతం చేసి వాళ్ళందరినీ కలపాలి. తద్వారా వాళ్ళకి విద్యా సంస్థ నుంచి బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ కెరీర్లో మరో స్టెప్ ముందుకెళ్ళటానికి విద్యా సంస్థ ద్వారా మా వంతు ప్రయత్నించాలనే సదుద్దేశంతో ఒక అల్యూమిని గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 30 సంవత్సరాల విద్యార్థులు ఒకే గ్యాదరింగ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. దాదాపు 1000 మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు. రిజిస్టర్ కాకుండా చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి అన్ని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. ఈ ఉద్దేశం, అల్యూమిని గ్యాదరింగ్ ఉద్దేశం ఒకటే, 30 సంవత్సరాల విద్యార్థులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వాట్సాప్ గ్యాదరింగ్ ద్వారా, అలానే వాట్సాప్ మెసేజెస్ ద్వారా, బ్రాడ్కాస్ట్ ద్వారా ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరికీ దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఉపయోగపడాలి. సపోజ్ విద్యార్థికి తన తెలియని ప్రాంతంకు కోయంబత్తూరు వెళ్ళారు, ఆ ప్రాంతంలో ఎవరు తెలియదు అనుకున్నాం. అక్కడ మేము మా బ్రాడ్కాస్ట్ ద్వారా మా పిల్లలందరికీ మెసేజ్ పెడతాం, కోయంబత్తూరు ఏదైనా విద్యార్థి ఉంటే మన పూర్వ విద్యార్థి వస్తున్నారు హెల్ప్ చేయండి అని. తద్వారా అక్కడున్న విద్యార్థి రెస్పాండ్ అయ్యి ఆ విద్యార్థికి హెల్ప్ జరుగుతుంది. ఈ విధంగా దేశ విదేశాలు ఎక్కడున్నా సరే పిల్లలందరినీ ఏకీకృతం చేస్తూ తద్వారా వాళ్ళ కెరీర్లో ఏ అవసరాలున్నా, చదువుకొని బయటికి పోయినా కూడా ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మా నెట్వర్క్ ఉంది. ఈ 30 సంవత్సరాల ఈ విద్యారంగంలో లక్షలాది మంది పిల్లలు మా ద్వారా విద్యను అభ్యసించి బయటికి వెళ్ళి ఉన్నారు. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి కోచింగ్ సెంటర్ IOM ద్వారా MCA, MBE, BEd, TTC, అలానే DSC గవర్నమెంట్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చున్నాం. ప్రకాశం జిల్లాలో ఎక్కడికి పోయినా ఏ ఊరు వెళ్ళినా సరే మా సంబంధించిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వీళ్లతో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా సరే భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ విద్యార్థులందరినీ ఏకీకృతం చేస్తూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడున్న మా విద్యార్థికి ఏ అవసరం వచ్చినా సరే అవసరాన్ని నాకు వాట్సాప్ ద్వారా తయారు చేస్తే ఈ టోటల్ నెట్వర్క్ ద్వారా ప్రపంచంలో విద్యార్థులందరికీ చేరవేసి ఆ విద్యార్థికి ఏ ప్రాంతంలో అయితే అవసరం ఉందో అవసరాన్ని ఈ నెట్వర్క్ ద్వారా ఉపయోగించడానికి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాము. అంటే 1994లో నా దగ్గర చదివే స్టూడెంట్, 2024 30 సంవత్సరాల తర్వాత జరిగిన స్టూడెంట్, వీళ్ళిద్దరినీ అనుసంధానం చేయటం.
ఇతనికి అవసరమైతే అతను ఉపయోగపడాలి, అతనికి అవసరమైతే ఇతను ఉపయోగపడాలి. తద్వారా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ మా విద్యా సంస్థల ద్వారా పూర్వ విద్యార్థులందరికీ వాళ్ళ ఎదుగుదలకి ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు ఒక స్ట్రాంగ్ బాండేజ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియా దాకా 1000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఇలా రిజిస్టర్ కాకుండా చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ రిజిస్టర్ చేయబోతున్నాం. ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయమంటున్నాం. వాళ్ళందరినీ బ్రాడ్కాస్ట్ ద్వారా ఏకీకృతం చేసి ఎక్కడికి పోయినా సరే అక్కడ మాకు విద్యార్థి ఉండాలి. స్థానిక సంతపేటలో గల శివం శరణాలయంను బౌద్ధ భిక్షువు బౌద్ధహీన్ సందర్శించారు. శరణాలయం ఇచ్చేసిన బౌద్ధ భిక్షువుకు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి స్వాగతం పలికారు. అనంతరం శరణాలయంలోని భగవాన్ కాశీనాయన ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఒకనాడు త్రిలింగ దేశము, ఈ మొత్తం ఏరియాలంతా త్రిలింగ దేశంగా పిలిచేవారు. అంటే శైవము పుట్టిందే తెలుగు గడ్డలో అని నేను నమ్ముతున్నాను. ఆ తర్వాత జైనాన్ని ఆదరించారు, బౌద్ధాన్ని ఆదరించారు. ఈరోజు అమరావతి అని ప్రభుత్వము అమరావతి అని క్యాపిటల్ పెట్టుకుందంటే అది మా రాజధాని. కానీ మీ తెలుగు వాళ్ళందరూ కలిసి మంచి ఉద్దేశంతో ధర్మంగా ఉండాలని అమరావతి క్యాపిటల్ పెట్టుకున్నారు. చాలా నాకు ఆనందదాయకం ఉంది. అమరావతి ఎప్పుడు ముగిస్తారు, ఎప్పుడు ఆ క్యాపిటల్ని పరిపూర్ణం చేస్తారని ప్రపంచ బౌద్ధులందరూ ఆశిస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ అంటే ఇలా బుద్ధి కలిగి ఎవరైతే బోధిస్తారో, వివేకంతో ఎవరైతే ఆలోచిస్తారో అదంతా బౌద్ధమే. బౌద్ధానికి ఏం మతం లేదు. బౌద్ధం అంటే మానవుని యొక్క సంకల్పాలలోంచి వివేకంతో వచ్చి అన్నీ వదిలేయాలన్నమాట. చూడండి, ఈయన పుట్టిన కులంలోంచి ఆయన కులం దాటి వచ్చాడు. చనిపోయినవాడు ఎవరు అనుకున్నాడే తప్ప ఆయన ఏ తల్లి వచ్చి తింటుందని అనుకున్నాడే కానీ ఏ కులం వచ్చిందని అనుకోలేదు కదా. అది కులాన్ని మతాన్ని దాటి వచ్చిన ప్రతిదీ బౌద్ధమే. బౌద్ధం అంటే మన బుద్ధి నుంచి వచ్చే ఆ తత్వమే బౌద్ధం అన్నమాట. అందుకనే భగవానుల వారు గౌతమ బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. బుద్ధం శరణం గచ్చామంటే బుద్ధుడికి నమస్కారం, బుద్ధుడిని ఫాలో అవుతామని కాదు. నేను బుద్ధి కలిగి ఉండి తద్వారాను వివేకవంతుడు అయ్యి ముందుకు వెళుతూ సమాజానికి ఉపయోగపడాలనే భావంతో చెప్పేదే బౌద్ధం అన్నమాట. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మానవిక మేధాశక్తి అన్నమాట. ఆ మానవిక మేధాశక్తితో చేసే ప్రతి పని అది ప్రజలకు ఉపయోగపడితే బౌద్ధం. ప్రజలకు ఉపయోగపడకుండా దాని ద్వారా ప్రజలని నాశనం చేసే సిస్టమ్ గాని చేసి తద్వారా ప్రజలకి పనులు లేకుండా చేస్తే వెలుగయ్యాడు. బుద్ధుడు అంటే ఏంటి? ప్రపంచానికి వెలుగు. ఆ వెలుగు ఈ 5 ఎవరైతే మనం పాటిస్తామో ఖచ్చితంగా బుద్ధజాన్ని మనం అనుసరించినట్టు లెక్కే. బుద్ధజం అంటే వేరేది కాదు. మన గురువుగారు చెప్పినట్టు మత్స్యవరహ కూర్మ వామ నరసింహ రామ రామోచిరామ బుద్ధ కలి అనేది విష్ణు పురాణంలో ఉన్న మంత్రం ఏదైతే ఉందో అందులో 9వ అవతారం గౌతమ బుద్ధుడు. ఇప్పుడు మనం ఎక్కడైనా టెంపుల్ పైకి పోయి చూసామంటే కళ్యాణ మండపాల మీద 10 అవతారాలు వేసి ఉంటారు, 10 అవతారాలని. అందులో 9వ అవతారం గౌతమ బుద్ధుడిని ఆడ మనకు చూపిస్తున్నారు. అంటే గౌతమ బుద్ధుడు కూడా విష్ణువు యొక్క అంశమే కాబట్టి వేరు కాదు. అలాంటి గౌతమ బుద్ధుడు చెప్పిన ఈ యొక్క పంచశీల అష్టాంగ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళా మనం ఈ యొక్క సమాజానికి ప్రస్తుతం ఉన్న ఈ కాలమాన పరిస్థితుల్లో 10 సంవత్సరాల వయసు లేదు, అతను మందు తాగుతున్నాడు పిల్లవాడు. వ్యభిచారానికి హద్దులు లేవు, వీడియోలు వచ్చేసినాయి, టీవీలు వచ్చేసినాయి. అలాగే దొంగతనానికి హద్దులు లేవు, ఏటీఎంలు ఎత్తుకొని పోతున్నారు, బ్యాంకులు లూటీలు చేస్తున్నారు, సొంత తల్లి తండ్రినే చంపేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పంచశీల అనేది పాటించనందువలనే. కాబట్టి ఈరోజు మనకి గౌతమ బుద్ధుడు చెప్పిన పంచశీల సమాజానికి అవసరము. కాబట్టి ఇలాంటి గురువుగారులు చూడండి, ఆస్తి ఏమి ఆయన కోట్ల ఆస్తి అవసరం లేదు, ఓన్లీ ఒక భిక్ష పాత్ర. ఈరోజు భిక్ష కోసం మాకు అత్యంత ఆప్తులు గురువుగారు అయినటువంటి బౌద్ధహీన్ గారు ఈరోజు అతను తెలుగు రాష్ట్రాల్లో పర్యటించే సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం పూట భిక్షకు మనం ప్రతిరోజు నిత్యం ఎంతో 100 మందికి అన్నదానం చేస్తున్న శివం ఫౌండేషన్కి గురువుగారి యొక్క పాదాలను ఈరోజు మన ఆశ్రమంలో తాగించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా గురువుగారికి మధ్యాహ్నం పూట భిక్ష ఇచ్చి
కొంచెం వెనక రావా ముత్తన్న కొంచెం వెనక రన్నా అమ్మ వచ్చేసేయి తర్వాత మళ్ళీ ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 2/1/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు, వాస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.